మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చారుకి ఒళ్ళంతా కాలిపోయి ఉంటుంది. హాస్పిటల్లో బెడ్పై ఉంటుంది. అప్పుడే పోలీసులు అక్కడికి వస్తారు. చారు వాళ్ళ అమ్మా నాన్న గౌరీ చలపతి ఇద్దరు గుక్కుపెట్టి ఏడుస్తుంటారు. అసలు ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్తారా అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు. మీడియా కూడా అక్కడికి వస్తుంది. ఇదంతా రికార్డింగ్ చేసుకుంటూ ఉంటారు. మా అత్తయ్యే నా ఒంటిపై కిరోసిన్ పోసి ఇలా నిప్పంటించింది, నా ప్రాణాలు తీయాలనుకుంది అని చారు చెప్తూ ఉంటుంది. అవును సార్, మా మా అమ్మాయి ప్రాణాలు వాళ్ళ అత్తగారే చేతులారా కిరోసిన్ పోసి తీయాలని ప్రయత్నించారు సార్. ఇదిగోండి సార్, మా దగ్గర కావాలంటే సాక్ష్యం కూడా ఉంది అని వీడియోని చూపిస్తూ ఉంటారు. చారు ఒంటికి నిప్పంటుకొని ఉంటే అప్పుడే పద్మ ఇంకా చారుపై కిరోసిన్ పోయడం, మంటలు ఎక్కువ అవటం ఆ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. చూసారా సార్, చూసారా ఆ వీడియోని చలపతి చూపిస్తూ ఉంటాడు. పద్మ పరిగెత్తుకుంటూ ఆయాసపడుతూ, ఏమండి చారు కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుందండి అని ఇంటికి వచ్చి చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావే అని వెంకట్రావు పద్మని అడుగుతూ ఉంటారు. అవునండి, అది నేను వెళ్ళే లోపలే ఒంటికి నిప్పంటించుకొని ఉంది. వాళ్ళు నీళ్ళని నా చేతికి కిరోసిన్ ఇచ్చారు. వాళ్ళు నా చేతికి నీళ్ళని చెప్పి ఇచ్చారు. అందులో ఇంకా కిరోసిన్ పోసి ఇచ్చారు. నేను నీళ్ళు అనుకొని ఆ చారుపై కిరోసిన్ పోసాను. ఈ లోపల చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి మా అత్త నన్ను కిరోసిన్ పోసి ఇంకా ప్రాణాలు తీయాలని చూడండి ఎలా పోస్తుందో అని చుట్టుపక్కల వాళ్ళందరికీ చూపించి నమ్మించేశారండి. ఇలా చేసిందండి అని పద్మ ఏడుస్తూ భయపడుతూ చెప్తూ ఉంటుంది. రఘురామ్, జానకి, ఆద్య, సీను అందరూ కూడా షాకింగ్గా ఇదంతా వింటూ ఉంటారు. ఇప్పుడు పద్మని అరెస్ట్ చేస్తారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.